Okay. So now let's say మనకి ఇక్కడ ఏమేం డేటాబేసెస్ ఉన్నాయి చూస్తే we have in samples catalog. Okay, we have how many databases? డేటాబేసెస్ ఇక్కడ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి రైట్. డిఫాల్ట్ అనేది ఒకటి, ఎన్వైసి టాక్సీ అనేది ఒక డేటాబేస్, and TPCH. Okay, this is the database. Now let's take TPCH database. Okay, TPCH database lo if you go, there are TPCH DB లో తీసుకుంటే you have multiple tables. For example, customer అనేది ఒక టేబుల్, లైన్ ఐటమ్ అనేది సెకండ్ టేబుల్. ఓకే, అట్లా చాలా అన్ని వెళ్తే సప్లయర్ వరకు దెర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ రైట్. నౌ కాలమ్స్ తీసుకుందాం, ఏదైనా ఒక్క టేబుల్లో కాలం తీసుకుందాం. కస్టమర్ అనే టేబుల్లో చూస్తే మీకు కస్టమర్ కీ, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, ఓకే, కస్టమర్ నేషన్ కీ, ఫోన్, ఇట్లా డిఫరెంట్. అంటే నేను అన్ని పెడితే టైం వేస్ట్ కాబట్టి కస్టమర్ ఫోన్, కస్టమర్ నేషన్ కీ, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అనేవి అగైన్ దీస్ ఆర్ ద కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టేబుల్ నేమ్డ్ కస్టమర్. ఓకే, టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ రైట్. నౌ డేటా టైప్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎనీ డేటా మీరు ఎంటర్ చేసేటప్పుడు లైక్ బేసికల్లీ వస్తే నంబర్ న్యూమరిక్ డేటా ఉంటుంది రైట్, న్యూమరిక్ ఉంటుంది, లేదా టెక్స్ట్ ఉంటుంది, లేదా ఆల్ఫా న్యూమరిక్ కూడా ఉండొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది మనకు జేఎన్టీలో రైట్, సంథింగ్ లైక్ ఏసీ, నాది ఎప్పుడో గుర్తులేదు 2006 N1221 ఇట్లా డిఫరెంట్. ఇది స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ బోత్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫబెట్స్ అండ్ నంబర్స్ రైట్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డేటా. టెక్స్ట్ తీసుకుంటే జనరల్గా నేమ్స్ ఉంటాయి రైట్, నేమ్స్, కాలేజ్ నేమ్ కానీ లేకపోతే బుక్ name or book the author right, where you store mainly only text values right. For example, Vijay. Okay, okay, or one more example is taxi number 9211. ఇది ఒక మూవీ ఉంది రైట్, మూవీ నేమ్ అనుకుంటే మనం టెక్స్ట్ వాల్యూ అని అంటున్నాం దీన్ని. ఎందుకు? ఈవెన్ దో ఇట్ హ్యాస్ నంబర్స్ ఇన్ సైడ్, దీన్ని మనం ఒక నేమ్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఈ నంబర్స్ని కౌంట్ చేయడానికి కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ మనీ, సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అట్లా ఏం యూస్ చేయము. సో దీన్ని మనము డేటా టైప్ని నంబర్స్ ఉన్నా కానీ సమ్టైమ్స్ వీ ట్రీట్ ఇట్ యాజ్ టెక్స్ట్ రైట్. కంప్లీట్లీ ప్యూర్ న్యూమరిక్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఇంటిజర్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటుంది, అండ్ ఇంకొక కాంప్లికేటెడ్ థింగ్ డెసిమల్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, 12ని నేను 12 లాగా రాయొచ్చు, 12.0 లాగా రాయొచ్చు రైట్. అండ్ డెసిమల్లో అగైన్ 12.000 ఇట్లా కూడా రాయొచ్చు. ఫ్లోట్కి డెసిమల్కి ఏంటంటే డెసిమల్లో మనం సిగ్నిఫికెంట్ అన్సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని ఉంటాయి రైట్. సో లెట్స్ సే నేను ఇలా ఇచ్చాను అనుకోండి 4,2. This means 2 is the number of digits after the decimal point. Okay, so for example దీన్ని నేను స్టోర్ చేయలేను డెసిమల్లో బికాజ్ ఇట్ హ్యాస్ 4 digits after the decimal point. ఓకే, అదే 12.00 ఉందనుకోండి, దిస్ థింగ్ ఐ కెన్ స్టోర్ in a column whose type is decimal. ఫ్లోట్కి డెసిమల్కి తేడా ఏంటంటే ఫ్లోట్లో మీకు ఈ ప్రెసిషన్ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సైంటిఫిక్ డేటా ఉందనుకోండి వేర్ ఈవెన్
the zeros matter after the point 10 decimal places వరకు కూడా మ్యాటర్ అవుతుంది రైట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అక్కడ జనరల్గా డెసిమల్స్ యూజ్ చేస్తారు ఓకే బట్ జనరల్లీ మనకి వచ్చేసి ఫర్ అవర్ డే టు డే యాక్టివిటీస్ మోస్ట్లీ ఫ్లోట్ వరకు సరిపోతుంది ఫ్లోట్ని ఇంకోటి కూడా అంటారు కొన్ని లాంగ్వేజెస్లో డబుల్ అంటారు ఓకే సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఫ్రాక్షన్స్ కంప్లీట్లీ ఫ్రాక్షన్స్ 0.00 నెగటివ్స్ కూడా ఉండొచ్చు డెసిమల్లో మళ్ళీ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి రైట్ ఈవెన్ ఐ కెన్ స్టోర్ -0.01 ఆల్సో ఇన్ డెసిమల్ డేటా టైప్స్ డెసిమల్ ఫ్లోట్ ఆర్ డబుల్ ఇంట్స్లో ఏంటంటే ఐ కెన్ ఓన్లీ స్టోర్ ఇంటిజర్ వాల్యూస్ అంటే నెగటివ్ ఆర్ పాజిటివ్ బట్ దే ఆర్ హోల్ నెంబర్స్ అంటే 1 2 5 999 ఓకే ఇవన్నీ హోల్ నెంబర్స్ అన్నమాట రైట్ యూ కెనాట్ స్టోర్ 999.0 ఈవెన్ దో 999 suppose 99 and 99.0 both are same values you cannot store 99.0 in an integer oh sorry yeah we cannot store 99.0 in an integer so ఇది బేసికలీ డేటా టైప్స్ అనేది ఇట్స్ అ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మీరు మళ్ళీ సేమ్ థింగ్ పైథాన్లోకి వెళ్తే కూడా you will have different data types పైథాన్లో యాక్చువల్లీ ఇట్స్ టైప్ అగ్నాస్టిక్ అంటే టైప్తో సంబంధం లేదు టైప్ పైథాన్కి సీక్వెల్లో ఏంటంటే సీక్వెల్కి పైథాన్కి తేడా ఏంటంటే సీక్వెల్లో ఫస్ట్ టైప్ చెప్పాలి దెన్ ఓన్లీ డేటా ఇన్సర్షన్ చేయాలి ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని ఉంది అనే కాలం ఉంది అనుకోండి సో మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మార్క్స్ ఇస్ ఫ్లోట్ అని డిక్లేర్ చేసి స్టూడెంట్ టేబుల్లో దెన్ ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్ అనే కాలంలోకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తారు ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 99.0 ఇంటూ స్టూడెంట్ మార్క్స్ అనే ఒక టేబుల్ ఉంది అనుకోండి రఫ్గా చెప్తాను స్టూడెంట్ మార్క్స్లోకి ఈ వాల్యూని ఇన్సర్ట్ చేస్తారు కానీ పైథాన్లో ఏంటి మీరు ఏం చెప్పక్కర్లేదు దానికి మార్క్స్ ఈక్వల్ టు 99 అని పెట్టారు అనుకోండి అది అర్థం చేసేసుకుంటుంది ఓహో ఈయన ఇంటీజర్ వాల్యూ అని అదే 99.0 అని పెడితే ఆటోమేటిక్ అది టైప్ కన్వర్షన్ చేసేసుకుంటుంది డేటా టైప్ కన్వర్షన్ అంటారు దీన్ని సో ఇట్ విల్ ఆటోమేటికలీ deduce the type of the variable based on the value of that is assigned to that variable so అది డేటా టైప్స్ గురించి మోస్ట్లీ సో లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ క్రియేట్ 1 or 2 tables okay so let me go here సో ఇది హైవ్ డేటా స్టోర్ కాబట్టి మన టేబుల్ని ఎక్కడ క్రియేట్ చేయాలా అని అడుగుతుంది ఓకే సో లెట్స్ సే మనం ఒక శాంపుల్ స్టూడెంట్స్ అనేది క్రియేట్ చేద్దామని ఓకే పాత్ ఆ టేబుల్ది కావాల్సిన డేటా ఉంటుంది కదా ఓకే మనం ఫైల్ సిస్టమ్ డిబిఎస్ఎస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓకే కొంచెం కాంప్లికేట్ అవుతుంది మీకు
మన స్టోరేజ్ లేదు దీంట్లో. సో మనం బేసికలీ టేబుల్ క్వెరీ చూద్దాము, దెన్ వీ విల్ సీ వేర్ వీ కెన్ స్టోర్ ఇట్. యాక్సెస్ ఇక్కడ ఉంటుంది. డేటా కూడా రెడీ చేయలేదు. ఓకే, నేను తర్వాత చేస్తాను. ఓకే, సో నేను దీంట్లో కొంచెం ఫస్ట్ వచ్చేసి క్రియేటింగ్ అ table. Okay, then what we will learn is how to create a table అయిన తర్వాత inserting data into the table. Okay, then what we will do is, if time permits, I will ఇంకో కాన్సెప్ట్ ఉంది foreign key primary key అని. I will explain that once we create the table. Okay, so general గా create table కి ఎలా ఉంటుందంటే create table. ఓకే, టేబుల్ నేమ్ ఇవ్వాలి. క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకుందాం. ఓకే, స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేయమంటున్నాము. దెన్ ఇలా పెట్టేసి బ్రాకెట్స్లో ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇస్తాం, లిస్ట్ ఆఫ్ కాలమ్ నేమ్స్. ఓకే, సో వెన్ ఐఎమ్ రైటింగ్ ఎనీ కోడ్, నేను ఇలా పెట్టాను అనుకోండి సీక్వెల్లో, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ కమెంట్ లైన్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికో లేకపోతే మనకి ఏమైనా పాయింట్స్ రీడింగ్ కొరకు ఇలా డబుల్ ఇదేమంటారు హైఫెన్ పెట్టేస్తే ఇట్ మీన్స్ ఇట్స్ ఎ కమెంట్ లైన్. అదే మల్టిపుల్ లైన్స్ పెట్టాలంటే జనరల్గా హ్యాష్ స్టార్తో స్టార్ట్ చేస్తారు అండ్ హ్యాష్ స్టార్ హ్యాష్తో ఎండ్ చేస్తారు. సో ఇన్ బిట్వీన్ ఈ టూ ఉన్నాయి కదా, ఈ దీనిలో మీరు ఎన్నైనా కమెంట్ పెట్టుకోవచ్చు. సో కమెంట్ లైన్ 1, ఓకే, కమెంట్ లైన్ 2, అట్లా డిఫరెంట్ కమెంట్స్. జనరల్గా ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ లైన్ కమెంట్స్, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లైన్ కమెంట్స్. ఓకే, సో మల్టీ లైన్ కమెంట్స్ జనరల్గా డిస్క్రిప్షన్ కొరకు వాడతారు. ఎందుకు ఈ కోడ్ రాస్తున్నాం అనేది రేపు విజయ్ రాసిన కోడ్ నాకు అర్థం కావాలంటే విజయ్ ఈ కోడ్ రాసేటప్పుడు కమెంట్స్లో పెడతాడు అనమాట. ఏమని, వాట్ ఎవర్ ఆథర్ వచ్చేసి మీకు మీరు రియల్గా జాబ్లో వెళ్ళినప్పుడు ఇదంతా యూజ్ అవుతుంది అనమాట. కమెంట్స్ ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. మీరు రాసిన కోడ్ మిగతా వాళ్ళకి అర్థం కాదు, కమెంట్స్ పెట్టండి అంటారు. సో జనరల్గా ఏం రాస్తారు, ఆథర్ ఇస్ కర్ణాకర్. ఓకే, డేట్ అది ఎక్స్ట్రా పెట్టేస్తారు. ఓకే, 12 Feb. దెన్ వై వీఆర్ డూయింగ్, వీఆర్ క్రియేటింగ్ స్టూడెంట్ టేబుల్ ఫర్ ప్రాక్టీస్. అట్లా ఏదో మనకు నచ్చిన కమెంట్స్ అర్థమయ్యేలాగా పెట్టేసి దెన్ యాక్చువల్ కోడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో యాక్చువల్ కోడ్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ separated by commas. Okay, list of columns with
data types separated by commas. For example, id నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టూడెంట్ ఐడి, రోల్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఐడి, రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకోటి కోర్స్ ఐడి అని పెట్టుకుందాం. జస్ట్ ప్రస్తుతానికైతే కోర్స్ ఐడి అని పెడతాను. మనం కోర్స్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ కాలంతో లింక్ చేస్తాం అనమాట. సో అది నేను ఫారెన్కి రిలేషన్షిప్ కాన్సెప్ట్ అప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కోర్స్ ఐడి ఎందుకు పెట్టాం, కోర్స్ నేమ్ ఎందుకు పెట్టలేదు, రైట్, దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో అది మనం కోర్స్ టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ టు టేబుల్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విల్ పుట్ ఇట్. సో ఐడి వచ్చేసి జనరల్గా ఏముంటుంది అంటే ఆటో సీక్వెల్ సర్వర్లో అయితే ఆటో. ఓకే, ఐడెంటిటీ 1,1 అని ఇస్తారు. సో బేసికల్లీ ఏమవుతుందంటే మీరు స్టూడెంట్ నేమ్ లెట్సే ముగ్గురం ఉన్నాం, విజయ్, కరుణాకర్, అవంతిక, ఓకే, అండ్ లెట్సే శ్రీధర్, నలుగురం ఉన్నాం. ఓకే, సో మీరు రోస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు విజయ్ అని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ ఈ ఐడి అనే కాలం 1తో జనరేట్ అవుతుంది. సో ఐడి అని ఉంటుంది కదా, సో ఫస్ట్ ఐడి, ఓకే, దెన్ రోల్ నంబర్, then we are creating name, then DOB, then course ID. Okay, సో ఈ ఫార్మాట్లో మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు నేమ్ వచ్చేసి విజయ్, రైట్. కానీ లెట్స్ సే వీ డోంట్ నో హౌ మెనీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎంతమంది అడ్మిట్ అవుతారో మనకు తెలియదు కదా. సో 100 పీపుల్ అడ్మిట్ అవ్వచ్చు, 10 పీపుల్ అడ్మిట్ అవ్వచ్చు, ఎంతమంది అయినా అడ్మిట్ అవ్వచ్చు. సో మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడి అనేది మీరు ఓన్గా ఎంటర్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. విజయ్ ఫస్ట్ స్టూడెంట్, కరుణాకర్ సెకండ్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, థర్డ్ స్టూడెంట్, ఫోర్త్ స్టూడెంట్. ఈ ఐడి అనేది యూ క్యాన్ జనరేట్ మాన్యువల్లీ ఆల్సో. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ నంబర్ని ఇవ్వచ్చు. కానీ జనరల్గా ప్రొడక్షన్ అంటే వర్క్లో ఎలా ఉంటుందంటే ఇది ఇవ్వము, అది ఆటోమేటిక్ నువ్వు జనరేట్ చేసుకో, ఒక్కొక్క రోకి ఒక్కొక్క నెంబర్ ఆటోమేటిక్ జనరేట్ చేసుకో అని సిస్టమ్కి, అది సీక్వెల్ సర్వర్కి మనం చెప్తామన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ వర్డ్ ఆటో, రైట్. మీకు ఇంకా డీటెయిల్గా ఫ్యూచర్లో చూడాలంటే మీరు గూగుల్లో సీక్వెల్ ఆటో ఇంక్రిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆటో ఇంక్రిమెంట్ ఇది మై సీక్వెల్, సారీ మనం చెప్పేది సీక్వెల్. ఇక్కడ కొడితే ఇక్కడ చూడండి ఐడి యూజింగ్ ఇంకోండి ఐడెంటిటీ ప్రైమరీ కీ ఇంట్ నాట్ నల్. ఓకే, సో ఇది మనం యూజ్ చేస్తున్నాం అనమాట, ఐడెంటిటీ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. వై వీఆర్ యూజింగ్ ఇస్ మనకి ఐడెంటిటీ కాలంలా, ఓకే, ఐడెంటిటీ అనేది ఇవ్వాలి. ఇది 1,1 ఏంటంటే స్టార్ట్ విత్ ద నంబర్ 1. ఓకే, ఫస్ట్ రోకి 1 ఇవ్వండి. ఓకే, దెన్ ఎవ్రీ అదర్ రో దట్ యూ ఇన్సర్ట్ ఇంక్రిమెంట్ బై 1. సో ఇప్పుడు సీక్వెన్స్ ఎలాగైతుంది, ఇది 1 ఇంక్రిమెంట్ బై 1 అంటే 2 బై 3 ఇంక్రిమెంట్ 1 మోర్ 4, అట్లా సీక్వెన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. ఇఫ్ యూ లెట్స్ సే ఇఫ్ యూ గివ్ 1,5 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఐడి 1 అవుతుంది, నెక్స్ట్ 1 + 5 6, దెన్ 11, దెన్ 16 అట్లా వెళ్తుంది. సో జనరల్గా అంత గ్యాప్ ఉంచము కాబట్టి 1,1 అనేది pretty much స్టాండర్డ్ అనమాట. నౌ మనం ఏమన్నాము, కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మెన్షన్ ద డేటా టైప్ ఆల్సో, రైట్. లేకపోతే దానికి తెలీదు, సీక్వెల్కి డేటా టైప్ అనేది
ఇంపార్టెంట్. సో మనం ఏమంటాం, ఐడి అనేది ఇంట్ పెట్టుకోండి అని చెప్తున్నాం. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, బిగ్ ఇంట్ అని కూడా ఉంటుంది, రైట్? ఇదేంటంటే ఇంట్ అనేది చిన్న నంబర్స్ వరకు పనిచేస్తుంది. అప్ టు ఐ థింక్ 32,000 మైనస్ నుంచి 32,000 ప్లస్ సమ్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట సీక్వెల్కి. ఇంత నుంచి ఇంతవరకే ఇంట్లో పెట్టచ్చు. బిగ్ ఇంట్ అనేసరికి చాలా పెద్ద వాల్యూస్, ఐ మీన్ కొన్ని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ వాల్యూస్ కూడా వీ కెన్ స్టోర్. సో బట్ అవర్ పర్పస్ ఇనీషియల్ లెర్నింగ్ కాబట్టి ఇంట్ అని పెడుతున్నాం. సో ఇంట్లో మీరు అప్రాక్సిమేట్లీ అప్ టు 32,000 స్టూడెంట్స్కి ప్లేస్ ఉంటుంది అనమాట, రైట్? ఆటో ఐడెంటిటీ 1,1 దెన్ కామా. ఓకే, ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ కాలం రోల్ నెంబర్లో మనం ఏం సేవ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్లో 2025, లెట్స్ సే రోల్ నెంబర్ _1 అండ్ లెట్స్ సే కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూ సంథింగ్, లేదా లెట్స్ సే డిఈ అని పెట్టుకుందాం సంథింగ్. సో ఇదేంటి, ఆల్ఫా న్యూమరిక్ కదా, రైట్? దిస్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ డేటా. సో రోల్ నెంబర్కి మనం ఏం పెడతామంటే క్యార్ పెట్టచ్చు, ఆర్ ఇది కమెంట్ పెడతా, క్యార్ ఆర్ వేరియబుల్ క్యార్ ఆఫ్ లెట్స్ సే ఒక 256, క్యార్ ఆఫ్ లెట్స్ సే 256 చెప్తాను. 256 అనేది మ్యాక్సిమం లెంత్ అనమాట. సో మెమరీలో మీరు ఇది ఇవాళ డిఈ అని మీరు అనుకున్నారు, ఓకే? లెట్స్ సే 1,000,000 స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారు మీ కాలేజ్లో. అప్పుడు దీని లెంత్ ఎంత అవుతుంది లాస్ట్కి? ఫస్ట్ స్టూడెంట్కి 1 అని ఉంటుంది, రైట్? లాస్ట్ స్టూడెంట్కి వెళ్తే ఒక 1,000,000 స్టూడెంట్స్ ఉంటే లెట్స్ సే రోల్ నెంబర్ వచ్చేసి, కాపీ పేస్ట్, రోల్ నెంబర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కదా, లాస్ట్ స్టూడెంట్ చాలా పెద్ద నెంబర్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు దీని లెంత్ తీసుకుంటే, లెంత్ అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అప్రాక్సిమేట్లీ 20 లెంత్ ఉంది ఇది, రైట్? ఇది వచ్చేసి లెస్ దాన్ 20, 1 2 3 7 8 9 10. సో ఈ 256 అనేది ఏం చెప్తుందంటే మనం ఎంత లెంత్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తాము. కంపల్సరీ 256 ఇవ్వాలని లేదు, ఇట్ కుడ్ బి ఫ్రమ్, యాక్చువల్ దీని మీనింగ్ అంటే 0 నుంచి 256 మధ్యలో నేను లెంత్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తాను అనేది చెప్తున్నాం దానికి. అది 0 ఉండొచ్చు, మ్యాక్సిమం మాత్రం 256 లెంత్ ఆఫ్ డేటా వచ్చేసి 256 క్యారెక్టర్స్ ఉండొచ్చు, అది చెప్తున్నాం. ఇది మరి వేర్ క్యార్ అంటే ఏంది? నువ్వు 256 ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ ABCD1, ఓకే, దీని లెంత్ ఎంత? 4, రైట్? సారీ, ABCD1 అంటే లెంత్ ఇస్ 5. లెట్స్ సే ఇంకొకటి ఉంది ABC2, హిస్ లెంత్ ఇస్ 3. క్యార్కి వేర్ క్యార్కి తేడా ఏంటంటే, మీరు డేటా రోల్ నెంబర్ అనేది క్యార్ అని పెట్టారనుకోండి, మీరు ఎంత ఇచ్చినా సరే, పెద్దది ఇచ్చినా చిన్నది ఇచ్చినా, మెమరీలో మాత్రం మొత్తం 256 క్యారెక్టర్స్కి అది స్టోరేజ్ అలొకేట్ చేసి పెడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి మనం వాడేది 4 క్యారెక్టర్స్ ఆఫ్ మెమరీయే వాడుతున్నాం, కానీ క్యార్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మీరు 4 వాడండి, ఎన్నెన్నో వాడుకోండి, మాకు సంబంధం లేదు, మేము 256కి మెమరీ యూజ్ చేసుకుంటామంటారు, రైట్? వేర్ క్యార్లో ఏంటంటే ఆ సేవింగ్ ఉంటుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం 256 అని చెప్పారు, కానీ మీరు ఇప్పుడు 4 వాడుతున్నారు కాబట్టి నేను 4 క్యారెక్టర్స్కే మెమరీ అలొకేట్ చేసి పెడతాను. సో ఇక్కడ 256 మెమరీ పెడుతుంది ఇన్ క్యార్, ఇక్కడ 4 మెమరీ అలొకేటెడ్ ఇన్, మీకు ఇది జస్ట్ నోట్స్ లాగా రాస్తున్నాను, వేర్ క్యార్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, ఓకే? మీ లెర్నింగ్ పర్పస్కి నేను ఇక్కడ డబుల్ హ్యాష్ పెట్టి క్రియేట్ చేస్తున్నాను. ఇది తీసాను అనుకోండి _, అది కోడ్ బ్రేక్ అవుతుంది. ఎందుకు?
క్యార్ అని చెప్తున్నారు, మళ్ళీ వేర్ క్యార్ అని కూడా చెప్తున్నారు, రెండు ఇవ్వలేము, రైట్? సో కోడ్ బ్రేక్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు మీరు కమెంట్స్ యూజ్ చేయాలి. ఫ్యూచర్లో వై యూ హ్యావ్ గివెన్ 256 అని జనరల్గా రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు క్లయింట్ చెప్తాడు నాకు 256 అని. సో మీరు జనరల్గా యాజ్ పర్ క్లయింట్ టాస్క్ అట్లా పెడతారు. ఓకే, జనరల్గా ఎనీ కమెంట్స్ యూ ప్లేస్ ఆఫ్టర్ డబుల్ హైఫన్. సిమిలర్లీ ఇప్పుడు నేమ్, రైట్? నేమ్ అనేది అగైన్ ఇట్స్ ఎ క్యారెక్టర్, రైట్? సో అగైన్ నేమ్కి కూడా మనం క్యార్ ఆఫ్ 256 లెటర్స్, రైట్? నౌ డేట్ ఆఫ్ బర్త్ అనేది వన్ మోర్ డేటా టైప్, డేట్స్కి సపరేట్ ఉంటుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ డేట్ టైం. ఓకే, డేట్ టైం అనొచ్చు, లేదు మనం టైం స్పెసిఫై చేయమంటే ఓన్లీ డేట్ కూడా ఇవ్వచ్చు. డేట్ టైంలో ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2nd 12 February 2025, లెట్స్ సే 2 PM అనుకోండి. ఓకే, ఇట్ విల్ సే 02 hours 00 minutes. 2 PM అంటే లెట్స్ సే 14 కదా, 14 hours 0 minutes 0 seconds అండ్ మళ్ళీ మిల్లీ సెకండ్స్ కూడా ఉంటుంది. ఇంత డీటెయిల్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు డేట్ టైం అనేది యూజ్ చేస్తే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు డేట్ టైం? ట్రాన్సాక్షన్ టైం ఉంటుంది కదా, మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు డేట్ ఒకటే కాకుండా టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ స్వైప్డ్ అనేది, రైట్? అట్లాంటప్పుడు డేట్ టైం అనేది వాడతారు. కానీ మనం డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఈజ్ సఫిషియంట్, టైం జనరల్గా అంతా యూజ్ చేయం. సో ఇట్ ఈస్ కాల్డ్ అ డేట్ ఫీల్డ్, రైట్? నౌ కోర్స్ ఐడి అనేది ఐ విల్ సే ఇంట్. ఓకే, సో ఇలా లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చేసి వీ విల్ క్లోజ్ ద బ్రాకెట్. గుర్తుందా, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ ద బ్రాకెట్. వై వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సింటాక్స్. సింటాక్స్ అంటే జనరలీ రూల్స్ ఉంటాయి, మనకి ఇష్టం. కొంతమంది బ్రాకెట్ లేకుండా రాస్తాము, కొంతమంది బ్రాకెట్ పెడతాము, కొంతమంది ఫ్లవర్ బ్రాకెట్ పెడతాము అంటే నడదు, అవి ఒప్పుకోదు అనమాట సింటాక్స్. సింటాక్స్ అంటే రూల్స్ ఆఫ్ హౌ టు రైట్ ద కోడ్. సీక్వెల్కి ఒక రూల్స్ ఉంటాయి, పైథాన్కి ఒక రూల్స్ ఉంటాయి, సి షార్ప్కి, జావాకి. సో ఈచ్ లాంగ్వేజ్కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్ని మనం ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ అంటారు. ఓకే, దిస్ ఈస్ rules of the language code. Okay, or how to write the code. అది లాజిక్ చెప్పదు, రైట్? సింటాక్స్ ఎప్పుడు లాజిక్ ఏం రాయాలో చెప్పదు, కానీ ఎట్లా రాయాలో చెప్తుంది. ఇప్పుడు కామాలు పెట్టాలి అని చెప్పాను, ఓకే, ఇది సింటాక్స్ కిందికి వస్తుంది. కానీ నువ్వు డేట్ ఆఫ్ బర్త్కి డేట్ వాడు, నేమ్కి క్యారెక్టర్ వాడు అనేది దట్ ఈజ్ లాజిక్, అది సింటాక్స్కి సంబంధం లేదు. నువ్వు నేమ్కి కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా అది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ నువ్వు స్టోర్ చేయలేవు దాంట్లో. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్కి సింటాక్స్ విల్ నాట్ హెల్ప్ యూ దేర్. సింటాక్స్ విల్ ఓన్లీ హెల్ప్ యూ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామా పెట్టాలి, ఓకే, ఇక్కడ లెంత్ ఇచ్చేటప్పుడు బ్రాకెట్ పెట్టాలి, మళ్ళీ కర్లీ బ్రాకెట్ పెట్టాలా, స్క్వేర్ బ్రాకెట్, ఇది స్క్వేర్ అంటారు, ఓకే, ఇది కర్లీ బ్రాకెట్ అంటారు, రైట్? సో ఏది పెట్టాలనేది కూడా సింటాక్స్లోనే ఉంటుంది, రైట్? సో బేసికల్లీ ఇది మనం క్రియేట్ చేసాం. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఐడి ఒక్కొక్కసారి ఏమీ ఇవ్వకపోవచ్చు. మీరు ఎందుకు ఇవ్వకపోవచ్చు? స్టూడెంట్ జస్ట్ ఫీజు కట్టాడు, ఓకే, ఏ కోర్స్ అనేది ఇంకా ఫైనల్ చేసుకోలేదు ఆయన, రైట్? సో లెట్స్ సే మీరు మీ కాలేజ్లో కానీ ఎక్కడ కానీ 3 కోర్సెస్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, సిఈసి అండ్ ఇంకోటి కామర్స్, ఓకే, ఈ 3 కోర్సులు ఉన్నాయి. సో సిఈసి కోర్స్ ఐడి వచ్చేసి లెట్స్ సే 01, కామర్స్ వచ్చేసి 02, సిఈసి అండ్ వన్ మోర్ కోర్స్ ఇస్ 3 courses, రైట్? దిస్ ఈస్ ద కోర్స్ ఐడి అనుకోండి. కానీ స్టూడెంట్ జాయిన్ అవి ఫీజు కట్టంగానే లెట్స్ సే ఫస్ట్ డే హీ మైట్ నాట్ హ్యావ్ డిసైడెడ్ విచ్ కోర్స్ టు జాయిన్, రైట్? సో అప్పుడు మీరు నాట్ నల్స్ కూడా
అలౌ చేయమంటారా? ఓకే, అలౌ చేయొద్దంటారా? ముందే చెప్పాలి సీక్వెల్కి, రైట్? సో ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి, నల్ నాట్ నల్కి మీనింగ్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ కాలంలో కంపల్సరీ డేటా ఇవ్వాలా, ఇవ్వకపోయినా పర్లేదా? నల్ అనుకోండి, ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాత ఫిల్ చేసుకోవచ్చు. నాట్ నల్ అన్నాం అనుకోండి, మీరు కంపల్సరీ డేటా ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే ఆ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వదు టేబుల్లో, రైట్? ఓకే, నౌ ఇది క్రియేట్ స్టేట్మెంట్. మనకి ఇందులో డేటా బ్రిక్స్లో వాడు స్టోరేజ్ ఇవ్వలేదు. సో ఐ విల్ డూ వన్ థింగ్, నా సిస్టమ్ షేర్ చేస్తున్నా కాబట్టి నేను నాకు చెప్పండి స్క్రీన్ కనిపిస్తుందా లేదా. నేనేం చేస్తున్నాను, నా లోకల్ సీక్వెల్ సర్వర్ ఒకటి ఉంది, దానికి కనెక్ట్ అయ్యి ఓకే మీకు చూపిస్తాను అనమాట. సో ఇది నా సీక్వెల్ సర్వర్, కనిపిస్తుంది కదా ఇది మీకు? యా బాబాయ్ కనిపిస్తుంది. యా, ఎందుకంటే ఇది వేరే విండో. ఒక్క నిమిషం.